లూకాసు వార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానాన్ని యేసయ్య చెప్పుతూ ఆ 7వ వచనములో 6వ వచనంలో చెప్పిన మాటను మనం గమనిస్తే 7వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పాపి మారు మనస్సు ఎందుకు పొందాడు? ఏ విధముగా ఆయనకు మారు మనస్సు కలిగింది? దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారానే. దేవుని యొక్క వాక్యమును వినకుండా ఉంటే యేసుక్రీస్తు ఈ దేవుని కుమారుడు ఈ లోకానికి నరావతారిగా ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు శిలువ యాగము చేశాడు? ఆయన ఎందుకు అవమానాలు భరించాడు, నిందలు భరించాడు? కేవలము మన కొరకే.